సీఎం జగన్ బస్ యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లా నుంచి తుగ్గలి మండలం చేర్వతాండ దగ్గర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. సీఎం జగన్ కు అనంతపురం జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. తుగ్గలి పరిధిలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్. తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. సీఎం జగన్ బస్ యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లా నుంచి తుగ్గలి మండలం చేర్వతాండ దగ్గర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. సీఎం జగన్ కు అనంతపురం జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. తుగ్గలి పరిధిలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్. తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఎవడినైనా ఎదురించగలవు సీమాంధ్ర పేద కొరకు బ్రతుకులను కాల్చు ద్రోహులకు సరిపడదు ఎప్పుడు నీకు నవ్యాంధ్ర కొరకు నవరత్నమాల తెచ్చావు ప్రేమతోని రాజీ లేక పోరాడు నీతో ఉంటాము నమ్ము సామి సామి మా నమ్మకం నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్. సీఎం జగన్ బస్ యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లా నుంచి తుగ్గలి మండలం చేర్వతాండ దగ్గర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. సీఎం జగన్ కు అనంతపురం జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. నేతలకు రాని ఆలోచనలు కూర్చి పల్లె పల్లె సచివాలయాల నవ యువతకు కొలువు తెచ్చి ప్రగతి కావాలి బ్రతుకులో మార్పు నిన్ను బతులుకోము నిన్ను విడిచిపోము ఇది సకల జనుల తీర్పు ఇది సకల జనుల తీర్పు నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం ఎంత అవసరము అని అంటే ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతూ ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తూ ఉన్నాం. ఈ మార్పులు ఇలానే కొనసాగితేనే పేదవాడు తలరాతలు మారుతాయి, పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం
దేశంలోనే ఇంకొకటి లేదు. దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా? ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు. ఒక్క పెన్షన్ల కోసమే. మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము, ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి, ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది 24,000 కోట్లు మనదుంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే రెండో స్థానంలో తెలంగాణ ఉంది, కేవలం 12,000 కోట్లు. ఇక మూడో స్థానం, నాలుగో స్థానం చూస్తే 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే 500, పక్కన కూడా ఒరిస్సాలో కూడా 500. దేశంలోనే